వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. జెండా ఈ పేరు చెప్పగానే ఒక స్ఫూర్తి. జెండా ఈ పేరు చెప్పగానే ఏదో ఒక తెలియని ఉత్సాహం వస్తుంది. జెండా ఈ పేరు చెప్పగానే ఒక పోరాటం కనిపిస్తుంది. ఒక నియంతృత్వానికి తిరుగుబాట్లా అనిపిస్తుంది. స్వాతంత్రోద్యమ సమయంలో మనందరం వినే ఉంటాం, విజయ్ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా. అంటే ఒక రకంగా బ్రిటిష్ నియంతృత్వానికి, తెల్లదొరలపై పోరాటానికి విజయ్ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా అనే ఆ పాట ఏ స్థాయిలో జనాల్లో స్ఫూర్తి రగిలించింది అంటే, వాళ్ళు ఏ స్థాయిలో తిరగబడ్డారు అంటే బ్రిటిష్ నియంతృత్వంపై దేశ ప్రజలంతా కూడా ఏకమై, ఒక రకంగా చెప్పాలి అంటే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది జెండా పాట. నిజంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మరొకసారి ఆ జెండా స్ఫూర్తి నేడు ఆవిష్కృతం కాబోతోందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సో మనం అనుకున్నట్టు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభా వేదికగా ఒకే వేదిక మీదకి ఇద్దరు రాబోతున్నారు. సో కేవలం ఇరు పార్టీలకి సంబంధించిన క్యాడర్ నేతలు, కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజలందరి చూపు కూడా ఈ సభపై ఉంది. ఏంటి ఈ సభలో ఎటువంటి సంచలనాలు నమోదవుతాయి, ఏం చెప్పబోతున్నారు? ఎందుకు అంటే యువగళం ముగింపు సభ ఏదైతే పోలిపల్లిలో జరిగిందో ఆ సభా వేదిక మీదే ముగ్గురు అధినాయకులు, ఎవరైతే ముగ్గురు పార్టీ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదిక మీదకి వచ్చారు. ఆ రోజు పోలిపల్లిలో అర్ధరాత్రి అవుతున్నా కూడా సభా ప్రాంగణం అంతా కూడా కిటకిటలాడిపోయింది. ఏం చెప్తారు ఈ ముగ్గురు నాయకులు, ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు, ఎటువంటి సందేశం ఇస్తారని ఆఖరికి చలిలో కూడా ఎంతో ఓపికగా వాళ్ళ స్పీచెస్ కోసం వెయిట్ చేశారు. ఆ రోజు సమరశంఖం పూరించారు ఒక రకంగా చెప్పాలి అంటే. ఏదైతే ప్రభుత్వ నియంతృత్వానికి సంబంధించి గట్టి మెసేజ్ ఇచ్చారు. మళ్ళీ మరొక్కసారి ఈ ముగ్గురు నాయకులు ఒకే సభా వేదిక మీదకి రాబోతున్నారు. అదే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా విజయకేతనం ఎగురవేయడానికి జెండా సభా కార్యక్రమం పేరు జెండా కార్యక్రమం. సో జెండా సభ అని పేరు కూడా పెట్టుకున్నారు. మరి మనం అనుకుంటున్నట్టు విజయ్ విశ్వ తిరంగా ప్యారా జెండా ఊంచా రహే హమారా లాగా మరి జెండా ఎగురవేస్తారా అన్నదే అందరి ఆసక్తి. ఎందుకు అంటే సిద్ధం సభలు నిర్వహిస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఈ నెల 3వ తారీఖున జరగాల్సిన సభ వాయిదా పడింది, 10వ తారీఖుకి కొన్ని అనివార్య కారణాల వల్ల అని చెప్తున్నారు. అయితే ఆ సిద్ధం సభల ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉన్నవి లేనివి అభూత కల్పనలు, అబద్ధాలు, లేకపోతే ఒక రకంగా ప్రతిపక్షాలకు లభిస్తున్న ఆదరణ ఆయన ఓర్చుకోలేక ప్రదర్శిస్తున్న అక్కసు అన్నీ కూడా ఈ సభల్లో ప్రజలన్నీ చూస్తున్నారు, బ్యారేజ్ వేసుకుంటున్నారు. మరి ఆ సభల్లో ఆయన చెప్పేటువంటి అంశాలన్నిటికీ కూడా ధీటైన సమాధానం ఈ సభ ద్వారా ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇవ్వబోతున్నారు అన్నది గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన దగ్గర నుంచి కూడా అధికార పార్టీలో ఒక రకమైనటువంటి డైలమా డిఫెన్స్ పడిపోయింది. ఎవరికి వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు, ఇదంట అదంట. వాళ్ళు తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులు ప్రకటించారు. 7 జాబితాల్లో 77 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. 7 జాబితాలు అయినప్పటికీ కూడా కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టు ఇక్కడ తప్పున్నా కూడా ఏదో తప్పులు లోపాలు వెతికే ప్రయత్నంలో భాగంగా అధికార పార్టీ ప్రతిపక్షాన్ని గట్టిగా టార్గెట్ చేస్తోంది. నిన్న కూడా మనం చూసాం, వీళ్ళు దాదాపుగా తాడేపల్లిగూడెం సభకి సంబంధించి చేసుకుంటున్నట్టు ఏర్పాట్ల పైన కూడా ఒక రకంగా అధికార పార్టీకి సంబంధించిన మాధ్యమాలు, సోషల్ మీడియాలో ఎటువంటి విషం చిమ్ముతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. సో సమన్వయం లేని సభ, అసలు రెండు పార్టీల మధ్య సమన్వయం లేదు, సమన్వయం లేని సభ అంటూ విషం కక్కుతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఉత్కంఠ లేకపోతే ఆసక్తి అనేది ఇటు ప్రతిపక్షంలో రెండు పార్టీల క్యాడర్ మధ్య, ప్రజల మధ్య ఉండాలి. కానీ ఉత్కంఠ, ఆసక్తి అధికార పార్టీలో కనిపిస్తోంది. మొత్తంగా ఈరోజు జరగబోయేటువంటి సభ ఎన్నికల ప్రచార సభగా కర్టెన్ రైజర్గా భావించవచ్చు అనేదే వినిపిస్తోంది. మరి ఈ సభా వేదిక ద్వారా ఎటువంటి మెసేజ్ ఇస్తారు, అలాగే 45 రోజులు ఎన్నికలకున్న నేపథ్యంలో ఈ సభ ప్రజల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ముఖ్యమంత్రి గారి సిద్ధం సభలకి, ఆయన అడుగుతున్న ప్రశ్నలకి, ఆయన చేస్తున్నటువంటి అభాండాలకి కూడా ఇటు నుంచి సమాధానం రాబోతోందా?
అలాగే జనసేనకి సంబంధించి ఇంకా 19 మంది లిస్టు పెండింగ్ ఉంది. అభ్యర్థులు ఏమైనా ప్రకటిస్తారా? అలాగే బీజేపీకి సంబంధించి కూడా పొత్తుపై ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. దానికి సమాధానం చెప్తారా? ఇదే కాకుండా నిన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ లో కూడా ఆసక్తికరమైన చర్చ జరిగిందన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అక్కడ రాజధాని అంశం, అమరావతి అంశం చర్చకు వస్తే ఆయన దానికి సంబంధించి మనం ఏకగ్రీవం తీర్మానం చేశాం కదా, చెప్పండి ప్రజలకి అంటే 3 ముక్కలాట విషయంలో మనం వ్యవహరించిన తీరుపై ప్రజల్లో కొంత కోపం ఉంది, కొంత అధికార పార్టీకి మనం కొమ్ము కాస్తున్నామన్న చర్చ బలంగా ప్రజల్లో ఉంది. అంటే దానికి రాజ్నాథ్ సింగ్ వచ్చేది మన ప్రభుత్వమే, అధికారం మనదే అని చెప్పిన స్టేట్మెంట్ కూడా ఒక రకంగా పొత్తుకు ఇండైరెక్ట్ గా ఆయన ఎస్ అని చెప్పి సంకేతాలు ఇచ్చారన్న వార్తలు కూడా చాలా గట్టిగా వినిపించాయి. మొత్తంగా ఈ రోజు జరగబోయేటువంటి జెండా సభ ఎటువంటి, ఏదైతే తాడేపల్లి వేదికగా ముగించబోతున్నారో జెండా సభ రాష్ట్ర ప్రజలపై ఎటువంటి ముద్ర వేయబోతోంది, ఎందుకు అధికార పార్టీలో ఈ సభపై కలవరం ఈ స్థాయిలో కనిపిస్తోంది, ఎందుకు వాళ్ళ మాధ్యమాల్లో విషయం చెబుతున్నారు, చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ సబ్సాని గారు, టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ డాక్టర్ శ్యామ్ దాసరి గారు. మరి కాసేపట్లో జనసేన జాయిన్ అవుతుంది. రాజేష్ గారు, మీతో ప్రారంభిస్తాను. జెండా సభ అని పేరు పెట్టుకున్నారు. సో తొలి ప్రచార సభగా భావించవచ్చు, ఏది అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కట్ అండ్ రైజర్ లాంటిది. అంటే ఏం చెప్పి ఇక్కడి నుంచి శ్రేణుల్ని ఎటువంటి దిశానిర్దేశం చేస్తారన్న ఆసక్తి కేడరే కాదు, ప్రజలతో పాటు అధికార పార్టీలో కూడా ఉంది. ఏం చెప్తారు? ఈరోజు తాడేపల్లిగూడెంలో జరగబోతున్న జెండా సభ ఒక రకంగా రాష్ట్రంలో 3 రకాల వాతావరణాలను సృష్టిస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలు చాలా ఉత్సాహంతో గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితా ప్రకటన విడుదలైన మాఘపౌర్ణం రోజు ఇరు పార్టీల నాయకులు మొట్టమొదటిగా ప్రకటన విడుదల చేసిన తర్వాత జరుగుతున్న సభ ఇది. రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఈ ఇరు పార్టీల నాయకులు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారు అని చెప్పని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఇరు పార్టీల శ్రేణులు చాలా ఉద్విగ్నంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇరు పార్టీల మధ్య సమన్వయ సాధన కోసం ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో చిన్న చిన్న పొరపచ్చలు అంతరాలు తప్ప దాదాపుగా రాష్ట్ర స్థాయిలో ఆ సమన్వయ సాధన దిశగానే ఇరు పార్టీల శ్రేణులు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా మరింత వేగంగా ముందడుగేయడానికి ఒక ఉద్విగ్నంగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే సందర్భంలో అధికార పార్టీ ఒక ఉలికిపాటుతో 100% పాళ్ళు ఈ సభ వైపు దృష్టి సారించి చూస్తూ ఉంది. ఎందుకనంటే ఎప్పుడైతే 2022 మార్చి 14వ తారీఖు ఇప్పటంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు రాబోయే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక విస్పష్ట ప్రకటన చేశారు. ఆనాటి నుంచి కూడా ప్రభుత్వం ఆయన మీద ఏకపక్ష దాడి చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీడియా సంస్థలని కలిపి దుష్ట చతుష్టయం అని చెప్పని, తోడేళ్ల గుంపు అని చెప్పని రకరకాల వ్యాఖ్యలు చేస్తా ఆయన ఉలికిపాటుని ఏ స్థాయిలో కూడా దాచుకోకుండానే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం మరొకసారి ఇప్పుడు అంటే అధికార పార్టీ ముఖ్యంగా మొన్న అభ్యర్థుల ప్రకటన చేసే నాటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా, అంటే ఆయన స్థాయికి ఇవే సీట్ల, ఆయన మొత్తం జనసేన పార్టీ అభిమానుల్ని ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశారు అని అన్నిటికన్నా ముఖ్యంగా కులపరమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కులపరమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్యాకేజీ తీసుకొని తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి దాసోహం అన్నారు అని చెప్పని వ్యక్తిత్వానికి పాల్పడుతూ కాపు కులం మొత్తాన్ని కూడా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టారు అని చెప్పని కులపరమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే కులపరమైన ఎమోషన్స్ ఫ్లేరప్ చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక రకంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం, అదే సందర్భంలో దింపుడు కళ్ళం ఆశలాగా తమకేదైనా కొంత రాజకీయ ప్రయోజనం చేకూర్చడానికి ఆస్కారం అవుద్దామని చెప్పని ప్రయత్నం కూడా చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇవాళ జరుగుతున్న ఈ సభా వేదిక నుంచి ఇరు పార్టీల నాయకులు కూడా రాష్ట్రానికి ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, కడగండ్లు, ఇవాళ రాష్ట్రం అప్పులకుప్పగా మారిపోతున్న పరిస్థితి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న పరిస్థితి, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న పరిస్థితి, ఉపాధి లేకపోవటం, ముఖ్యంగా గంజాయి ఎగుమతి వాళ్ళ దేశవ్యాప్తంగా ఇంతటి స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలో దెబ్బతిన్న బ్రాండ్ ఏపీని ఏ విధంగా పునరుద్ధరిస్తారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడులకి స్వర్గధామంగా మరొకసారి ఏ విధంగా మార్చే ప్రయత్నం చేస్తారు, యువతకు ఏ విధమైన భరోసా ఇస్తారు, ఇవాళ ఒక నైరాశ్యంలో మునిగిపోతున్న యువతలో భరోసా నింపడం కోసం
నారా లోకేష్ గారు సంకల్పించుకున్న యువగళం పాదయాత్ర కొంతవరకు అడ్రస్ చేయగలిగింది. ఇవాళ అధికారికంగా ఇరు పార్టీల అగ్రనాయకులు సభా వేదిక నుంచి ప్రసంగించే సందర్భంలో ముఖ్యంగా నైరాశ్యంలో మునిగిపోతున్న యువత, ఆ యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా భరోసా నింపాల్సిన బాధ్యత ఈ నాయకత్వాల మీద ఉంటుంది. ఎందుకనంటే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో చాలా కీలకంగా యువత దోహదం చేశారు. ఆ రోజు ఆయన యువతని లక్ష్యంగా చేసుకుని యువబేరి అని చెప్పిన సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి తనకి మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తాను, యువతకి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడులు మొత్తం రప్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తానని చెప్పని రకరకాల ఒక రకంగా అరిచేతిలో ఇంద్రధనుసులు సృష్టించి చూపించారు వాళ్ళకి. ఆ భ్రమల్లో పడిన యువత ఆ ప్రచార ప్రలోభంతో ఆయన కోట్లేసి గెలిపించారు. కానీ వాళ్ళ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనా దక్షత ఏంటి, ఆయన పరిపాలనా హయాంలో యువతకు దక్కిందేంటి అని చెప్పని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నైరాశ్యం, నిస్పృహ, ఒక రకంగా కుటుంబాలు ఇవాళ ఆర్థికంగా సతమతం అవుతా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పని చేసిన వాగ్దానం ఎడిపోయిందో తెలీదు. మెగా డిఎస్సి ఒక దగా డిఎస్సిగా మారింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ పెట్టుబడులు 13 లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పని చెప్పింది అవి కాగితాలకే పరిమితమైనవి తప్ప రీసెంట్ గా మనకి ఆర్టీఐ నుంచి అధికారికంగా మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారమే కేవలం 18 ఒప్పందాలు, అది కూడా 5,600 కోట్లకు సంబంధించి 9,800కి జాబ్ క్రియేషన్కి సంబంధించిన ఒప్పందాలే మెటీరియలైజ్ అయినాయి అని చెప్పని వచ్చిన సమాచారం ఒక రకంగా రాష్ట్రాన్ని నిశ్చేష్లం చేసింది. ఈ మాత్రం పాలన అందించడం కోసం ఈయనకి మనం ఓట్లేసింది. ఇందుక ఈయన ఒక ఛాన్స్ అడిగి తీసుకుంది. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థికంగానే దివాలా తీయించి శాంతి పద్ధతుల పరంగా అధికార పార్టీ నాయకులు ప్రకృతి వనరులు లూటీ చేసుకుంటా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతోటి నిర్బంధాలకు గురి చేస్తా రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించి వేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి విముక్తి కావాలి అని చెప్పని 5 కోట్ల మంది ప్రజలు ఆశిస్తున్న సందర్భంగా మేమున్నాం మీకు అండగా, మేము మీకు మెరుగైన పరిపాలన అందివ్వగలము అని చెప్పని భరోసా నింపడానికి వాళ్ళు ఈ 2 పార్టీలు జెండా పేరుతోటి ఈ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎటువంటి ఎజెండా ప్రజల ముందు పెట్టబోతున్నారు అని చెప్పని 5 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఎదురు చూస్తా ఉన్నారు. మాట్లాడదాం. టీడీపీతో మాట్లాడి నేను మీకు ఇస్తాను, ఎందుకంటే వాళ్ళ సభ కాబట్టి. టీడీపీ నుంచి దాసరి శ్యామ్ గారు ఉన్నారు. నమస్తే అండి దాసరి శ్యామ్ గారు, బ్రేక్ఫాస్ట్ న్యూస్ స్వాగతం. సామాన్యంగా ఎన్నికలకు వెళ్లే ముందు ఏదైనా ఒక పెద్ద కర్టెన్ రైజర్ లాంటి సభలు పెడుతున్నప్పుడు గర్జన, సమర భేరి ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. జెండా అని పేరు పెట్టారేంటి? ఏదైనా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందా జెండా అని పేరు పెట్టడానికి? 1, 2 ఈ జెండా సభ ఉద్దేశం ఏంటి, ఎజెండా ఏంటి? ఇది తెలుగు జన విజయకేతన జెండా మేడం. అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో నమ్మి ఓట్లేసి 5 ఏళ్ల పాటు మరి మోసపోయినటువంటి ఎవరైతే రాష్ట్ర ప్రజానీకం ఉందో వీళ్ళందరికీ కూడా ఏదైతే స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి ఆనాడు మన పెంగళ వెంకయ్య గారు ఇచ్చినటువంటి జెండాతోనే దేశమంతా కూడా ఒక అంబిరెల్లా కింద వచ్చి ఎట్లయితే పోరాటం చేసిందో, ఈ ఎట్లయితే మన స్వాతంత్రాన్ని పోరాటాన్ని సిద్ధించుకున్నామో, స్వాతంత్రం తెచ్చుకున్నామో, ఆ రకంగా ఏదైతే ఒక నియంత పరిపాలనలో ఈ రాష్ట్రం మగ్గిపోతా ఉందో అలాంటి పాలన నుంచి విముక్తి పొందడానికి తెలుగుదేశం, జనసేన పార్టీల జెండా గొడుగు కిందకి 5 కోట్ల ఆంధ్రులు కూడా వచ్చేటువంటి ఒక మాత్రమైనటువంటి కార్యక్రమం మేడం ఇది. ఏదైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు విధంగా ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దివాళా తీసాడంటే, తెలుగుదేశం గతంలో ఉన్నటువంటి సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉండి దాదాపు 5,70,000 ఉద్యోగాల కల్పనతో అద్భుతంగా రాణిస్తే, ఈ రోజు ఏదో మీరో నేనో చెప్పే మాట కాదు మేడం, కేంద్రంలో పార్లమెంటు సాక్షిగా వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏంటంటే 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారతదేశంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేషియో అంటే 24% తోటి మొదటి ప్లేస్ లో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నిరుద్యోగిత శాతంలో. అదేవిధంగా ఏదైతే మరి లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు ఎంఓఏలు జరిగిపోయినాయని వీళ్ళ సాక్షి పేపర్లోను పత్రికల్లోనూ రాశారో అదంతా కూడా అబద్ధం అని చెప్పేసాను. కేవలం 18 కంపెనీలు మాత్రమే గ్రౌండ్ అవుతా ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఒక భయానకమైనటువంటి రిపోర్ట్ వచ్చిందో, ఇది ఈ రాష్ట్రం ఏ స్థాయిలో దిగజారిపోతా ఉందో అనే దానికి, దిగజారిపోయింది అనే దానికి ఒక నిదర్శనం మేడం. అదేవిధంగా గతంలో బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లో మన 2nd ప్లేస్ లో ఉన్నాం, 3rd ప్లేస్ లో ఉంటే ఈ రోజు 19వ ప్లేస్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎడ్యుకేషన్ లో. అదేవిధంగా మేడం గంజాయి కేసుల్లో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాం, రైతుల ఆత్మహత్యల కేసులో 3rd ప్లేస్ లో ఉన్నాం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2nd ప్లేస్ లో ఉన్నాం, ఉమెన్ ట్రాఫికింగ్ లో 1st ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ దేశంలోని కాదు మీద ప్రపంచ మీడియా చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక భయానకమైనటువంటి విషయం, ఏదైతే హింసాత్మకమైనటువంటి దాడులు, మానవ హక్కులు హరించేటువంటి సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయి ప్రపంచంలో అంటే ఆంధ్రప్రదేశ్ చూపించినటువంటి
పరిస్థితి ఏదైతే ఉందో ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా జాబ్ క్యాలెండర్ లేదు, కనీసం ఎక్కడ సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం విద్యా వైద్య రంగాలు కూడా నాశనమైనటువంటి పరిస్థితుల్లో ఏదైతే మీరు చూశారు 3 రాజధానులను అమరావతి రాజధాని అని ఇక్కడ నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత 3 రాజధానులు అన్న తర్వాత నిన్న చూశారు మీరంతా కూడా విశాఖపట్నంలో అక్కడ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు వెళ్ళి ఇలా రిబ్బర్ కట్ చేశాడు. 1,60,00,000 ఓపెన్ చేశాడు ఫ్లోటింగ్ బ్రిడ్జి సముద్రం బీచ్ దగ్గర. 24 గంటల గడవక ముందే అది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళ ఏ పార్టీ సమర్థతతో పనిచేస్తా ఉన్నారో, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ తాలూకా డిస్ట్రక్షన్ ఎట్లా ఉంటది అనే దానికి పెద్ద పెద్ద ఉదాహరణలు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి జరుగుతా ఉన్నాయి. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు, ఏదైనా పోరాటం చేస్తే అరెస్టులు, ఇంకా గట్టిగా మాట్లాడితే చంపేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి భరోసానిస్తే ఏదైతే నారా లోకేష్ గారు ఒక యోగాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఆయన ముందుగా అడిగేశారో ఆ దిశగా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2 పార్టీల కలయికలో వస్తున్నటువంటి ఒక ఉమ్మడి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో అభ్యర్థులు కూడా మేము 94 మందిని, అదేవిధంగా జనసేన వారు 5 మొత్తం 99 మంది అభ్యర్థులు ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఊపు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా ఒక సమన్వయంతో ఈ యొక్క సభను అయితే నిర్వహించేటువంటి ప్రయత్నం సమన్వయం అంటారు. అసలు మీకు సమన్వయమే లేని సభ అని వాళ్ళు అంటున్నారు. ఒకటి, అసలు మీకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట ముఖ్యమంత్రి గారు చేసిన 5 ఏళ్ల మంచి చూసి. నిన్న దిశానిర్దేశం చేసినప్పుడు ఆయన అన్న మాట ఇది. అందుకే మేడం ఏదైతే మేము అభ్యర్థులను ప్రకటించామో విత్ ఇన్ 1 అవర్ ఇదే సుబ్బారెడ్డి గారు మేము ప్రకటించినటువంటి కోఆర్డినేటర్ లో అది అభ్యర్థులు కాదు అని ఆయన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఎవరి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి అన్నది, పరిగెడుతున్నాయి, ఎవరు భయపడుతున్నారు అనేది అర్థమవుతోంది మేడం. అదే విధంగా ఏదైతే మేమున్నటువంటి సభలో, మేము పెడుతున్నటువంటి సభలో మాకు సమన్వయం లేదు అంటే సమన్వయం ఉందో లేదో కొన్ని గంటల్లో కనపడతా ఉంటది మేడం. రిజల్ట్ సాక్షి ఛానల్ అన్ని కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్ లో ఖచ్చితంగా టీవీలు బద్దలయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆయన అనుచరులు, ఆయన బంధుగణం అంతా బీపీ టాబ్లెట్లు, అదేవిధంగా లారీ లోడ్ ఈనో ప్యాకెట్లు తెప్పించుకుని సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదు. ఆ సభ ఎట్లా జరుగుతా ఉందంటే నా భూతో నా భవిష్యత్ అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాజకీయ సభలు అంటే ఎప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది మేడం. 2008లో ఏదైతే గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి యువగర్జన సభ ఏదైతే జరిగి అత్యంత భారీ సభ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సభ ఉందో ఆ స్థాయి సభ ఇక్కడ కేవలం 3 జిల్లాల సభ జరుగుతా ఉంది మేడం. అందులో అనుమానం లేదు. వాళ్ళకి ఇప్పటికే భయం పట్టుకుంది. భయం పట్టుకోవటం వల్లే మా సభ గురించి, మా పొత్తుల గురించి, మా నాయకత్వం గురించి, ఇప్పుడు ఏ పార్టీ అయినా వాళ్ళ పొత్తుల గురించో లేకపోతే వాళ్ళ అభ్యర్థుల గురించో వాళ్ళ పరిపాలన గురించో మాట్లాడుకుంటారు, వాళ్ళ గొప్పతనం గురించి మాట్లాడతారు. వీళ్ళ తెల్లారులు వేస్తే పవన్ కళ్యాణ్ గారు అది, చంద్రబాబు నాయుడు గారు ఇది, వాళ్ళ పొత్తిది, నాకు పేపర్ లేదు, టీవీ లేదు, ఏమీ లేదు, మీరే ఉన్నారు నాకు అని చెప్పేసి. సిద్ధం సభల్లో ఆయన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పట్ల. ఆయన జరిగిన అన్ని సిద్ధం సభల్లో టీడీపీ జనసేననే టార్గెట్ చేశారు. అవునా కదా? ఇప్పుడు మీరు కూడా సమాధానం చెప్తారా ఈ సభలో? డెఫినెట్ గా మేడం వాళ్ళు చేసినటువంటి డిస్ట్రాక్షన్ ని ప్రతి ఒక్కటే చెప్తాం. అదే విధంగా మేము ఏదైతే సూపర్ 6 6 గ్యారంటీలు ఇచ్చామో వాటితో పాటు మిగతా అంటే ప్రణాళిక, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంబంధించి కూడా నాయకులు ఇద్దరు కూడా ముఖ్య ప్రకటన కూడా చేస్తారు. అది చూస్తారు. ఎందుకంటే ఆయన నేను 164 సార్లు బట్టన్ నొక్కాను, నా కోసం 2 సార్లు బట్టన్ నొక్కండి అనే పరిస్థితికి దిగజారాడు. ఏ స్థాయిలో ఆ బట్టన్ నొక్కుడు పరిస్థితి ఉందంటే మేడం, ఏదైతే అభయహస్తం ఆ లేడీస్ కి 45 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు డబ్బు, దాదాపు 8 మాసాల నుంచి ఇంతవరకు, అంటే పోయిన ఆగస్టు నుంచి ఇంతవరకు డబ్బులు పడలేదు మేడం. దాదాపు 28 సార్లు అది పోస్ట్ పోన్ అయింది. అది ఆయన బట్టన్ నొక్కుడు, అదే ఆయన సంక్షేమం. కాబట్టి ప్రజలందరూ కూడా క్లారిటీగా ఉన్నారండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఈ పార్టీకి, ఈ ప్రభుత్వానికి పాడి కట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. అందులో మీరు చూస్తారు ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఈ రాష్ట్రంలో ఈ 2 పార్టీల కలయికలో అద్భుతంగా జరగబోతా ఉంది మేడం. కలిసి వస్తే బీజేపీ కూడా అందులో భాగస్వామ్యం అవుతుంది. అదర్వైజ్ 200% బీజేపీకి సంబంధించిన ఏమైనా క్లారిటీ గానీ, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రశ్నలకి సమాధానం గానీ మేము ఏమైనా ఆశించచ్చా ఈ సభలో? అంటే ఒకటి మేడం, కలిసి వస్తానంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో మేము సిద్ధంగా ఉన్నామనేది అయితే ఉంది. వాళ్ళు కూడా ఏదైతే ఇంటర్నల్ గా ఈ 5 ఏళ్ళు ఎంత సపోర్ట్ చేసుకొచ్చారో మీరు చూసారు. ఈ సపోర్ట్లు ఏంటంటే ఇతనితో వెళ్తే మనం కూడా ఇంకా పూర్తిగా మునిగే పరిస్థితి ఉంది. అందులోనే అక్కడ మోడీ గారు ఏంటంటే 3వ ప్రధానమంత్రి కావాలని ఆయన ఎన్డీఏ కూటమికి దాదాపు 400 ఎంపీ సీట్లు కావాలని అనుకుంటున్నటువంటి నేపథ్యంలో సౌత్ లో అత్యంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వేలతోని
జతగట్టాలని చెప్పేసి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. మరి అది వారి నుంచి అయితే మంచి రిజల్ట్ అంటే సీట్ల సర్దుబాటులో మేమైతే రెడీగా ఉన్నాం మేడం. పార్టీ నాయకత్వం కూడా ఆ దిశగా అయితే చర్చలు జరిపింది. వారి నుంచి వచ్చే దాన్ని బట్టి మేము న్యూస్ కి స్వాగతం. ఏంటి ఈ రోజు సభపై అందరి ఆసక్తి, టీడీపీ జనసేన శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం మాట్లాడతారు, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏంటి స్పీచ్ లో మేమేం ఆశించవచ్చు, హైలైట్స్ ఎలా ఉండొచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తారు ప్రజలకి? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి శుభోదయం అండి. ఖచ్చితంగా అండి, మీరు అన్నట్టు ఈరోజు సభ తాడేపల్లి గూడెంలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా భయపెట్టే విధంగా ఉంటుందండి. దర్ ఈస్ నో డౌట్. వాళ్ళ ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు లేదా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎవరు మాట్లాడినా కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఈ పొత్తు అనేది కూడా కేవలం రాష్ట్ర ప్రజలను గెలిపించి ఈ యొక్క అప్పుల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎలా తీసుకువెళ్ళాలి, అవి సంక్షేమ పథకాలు అవుతానేమి, లేకపోతే మా జనసేన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ యొక్క షణ్ముఖ వ్యూహాలు అవుతానేమి, లేకపోతే సూపర్ 6 మేనిఫెస్టోని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ మేము తొలి విడతగా 99 సీట్లు డిక్లేర్ చేయడం జరిగింది జనసేన టీడీపీ ఆధ్వర్యంలో. వీళ్ళందరితో ఖచ్చితంగా కలిసి సమన్వయ లోపం ఎక్కడా లేకన్నా ఒక భారీ మెజారిటీతో ప్రతి ఒక్క అభ్యర్థి గెలిచే విధంగా మేము ప్రణాళికలు చేస్తున్నామండి. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఒక బహిరంగ సభ జరగబోతుంది. కాకపోతే ప్రజలందరూ కూడా కానీ ఈ రోజు జనసేన టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారండి. ఎందుకంటే సిద్ధం సభలో అని సిద్ధం అనే పెట్టి ఎలా వెలవెలపోతున్నాయో, ఎలా మనసులను తోలుతున్నారు అనేది ప్రత్యక్షంగా మనమే చూస్తున్నాం. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేసిందండి. కేవలం ఈ ప్రభుత్వం అనేది ఏదో మసిబూసి మారేడికాయలాగా చేస్తుందే గాని ప్రజలకు పనికొచ్చేది కాదు. అది ఏ విధంగా ఎత్తుకున్నా, ఒక రైతులు తీసుకున్నా సరే, ఉద్యోగస్తులు తీసుకున్నా సరే, నిరుద్యోగ యువత తీసుకున్నా సరే, లేకపోతే వృద్ధులు తీసుకున్నా, ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అనేది దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏమి గాని చెయ్యలేదు, ఇది చెయ్యదు కూడా చెయ్యదు అనేది ప్రజలకు అర్థమైపోయింది క్లారిటీ. అందుకనే జగన్మోహన్ రెడ్డి కూడా కానీ ఏ సభకి వెళ్ళిపోయినా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఏది సర్దుకోకున్నా కేవలం ఈ రోజు వరకు వాళ్ళు 3 లిస్టులు విన్నారు. 3 లిస్టులు వదిలినా 60 సీట్లు వదిలారు. మేము సింగిల్ షాట్ 7 జాబితాలు 7 జాబితాలు రెడీ చేసినా వాళ్ళు కనీసం 100 సీట్లు కూడా మార్క్ రావట్లేదు. కానీ మేము ఒకే సింగిల్ షాట్ లో 99 స్థానాల్లో చేసాం. అంటే మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం చూడండి. మేము ఎంత జనసేన టీడీపీ అంటేనే ఖచ్చితంగా ఈ రోజు ఈ స్పాట్ లో ఈ రోజు ఎలక్షన్ పెట్టినా సరే ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అయితే ఏర్పరుస్తుంది. నెక్స్ట్ ఈ సిద్ధం సభల గురించి చెప్తే ప్రజలందరూ కూడా అనుకుంటారండి. ముఖ్యంగా పల్లెటూరులో తీసుకుంటే ఈరోజు మేము కూడా తాడేపల్లి సభకు రావడం జరిగింది, రాయలసీమ నుంచి, చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి. కానీ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇతను జగన్మోహన్ రెడ్డి అనేది అప్పుడెప్పుడు ఒక ఛాన్స్ ఇచ్చాము, ఒక ఛాన్స్ ఇచ్చిన దానికి మనం అందరినీ కూడా నాశనం చేసేసాడు, అన్ని వ్యవస్థలు నాశనం చేశాడండి. ఈరోజు తీసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడైనా సరే మామిడి రైతులు ఉంటాయి, లేకపోతే పాడి పశువులు, పాడి పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లా ఈరోజు ఒక్కటి కూడా ఎక్కడ గానీ లేదు. అంటే రైతుకు ఒక రైతు అనేవాడు ఉంటేనే ఈ రోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు. అలాంటి రైతు అనే అతన్నే ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు మీరు అప్పుడు చెప్పాలి యువజన శ్రామిక రైతు అని పేరు, రైతు అని పార్టీలో ఉంటుంది కానీ బయట రైతు ఉండదని. సూపర్ అండి, ఖచ్చితంగా. అందుకని వాళ్ళు కూడా కానీ ఈ యొక్క బటన్ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా బటన్ కే పరిమితం చేయాలి. ఈ బటన్ ముఖ్యమంత్రి మనకు వద్దు, అభివృద్ధి చేసే ముఖ్యమంత్రులు మనకు కావాలి అని చెప్పేసి జనసేన టీడీపీ అభ్యర్థులకే పట్టం కలుపుతున్నారండి. ఇప్పుడు వైసీపీ తీసుకున్నట్లయితే క్యాండిడేట్లు లేరు. వాళ్ళకి ఆనెస్ట్ గా చెప్పాలంటే క్యాండిడేట్లు లేరు. కాకపోతే వాళ్ళు 7 విడతలుగా చేసినా సరే కనీసం 70 మంది కూడా చేయట్లేదు. కానీ వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళకి ఏం కావాలంటే ఒక వైసీపీ అభ్యర్థిగా ఉండడానికి ప్రథమ లక్షణం ఒక 4-5 కేసుల్లో మర్డర్ కేసులో ముద్దాయిగా ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మంచి రెడ్ శాండిల్ స్మగ్లర్ ఉన్నాడు, లేకపోతే కొన్ని కోట్ల ప్రజాధనం ఉండాలి, లేకపోతే తండ్రి నుంచి వాస్తవంగా సపోజ్ మా ఎగ్జాంపుల్ అండి చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్నాను అనుకో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఉంటారు. అతన్ని ఏమంటారంటే చంద్రగిరి ప్రకాష్ రాజు ముద్దుగా పిలుస్తుంటారు ఇక్కడ అందరూ. సో ఆ ప్రకాష్ రాజు కుమార్ ఉన్నాడు, ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఒక పిల్లవాడిని. అంటే 2019లో మొట్టమొదటిసారిగా ఓటు వినియోగించుకుంది ఎవరు అంటే ఈ చంద్రగిరి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే అభ్యర్థి ఆ చిన్న పిల్లవాడు. ఆ పిల్లాన్ని తీసుకొచ్చారు. ప్రజలందరూ కూడా అనుకుంటారు ఖచ్చితంగా 10 సంవత్సరాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చాము, అంటే ఇతను కుటుంబ పాలన చేస్తున్నాడు, ఇతను మనకొద్దు అనేసి ఆల్రెడీ వలసలు స్టార్ట్ అయినాయి. జనసేనలో కొంతమంది వస్తున్నారు, టీడీపీలో కొంతమంది వస్తున్నారు. దాదాపు 60 మంది సర్పంచులు రెడీగా టీడీపీలోకి మూవ్ అవుతున్నారు. మ్యూట్ అయ్యారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా దించేదానికి సంసిద్ధమై ఉన్నారు. దాంట్లో భాగంగానే మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు గోదావరి జిల్లాల్లో జగన్ నీకొక్క సీటు కూడా రానివ్వనని శపథం చేశారు. మీ అందరికి గుర్తే ఉంటది మీ అధినేత శపథం. మరి ఆ శపథం దిశగా అడుగులు పడుతున్నాయా? ఖచ్చితంగా అండి. అందుకనే కదా మేము ఆ విధంగా శబ్దం పరంగానే ఏదైతే మొట్టమొదటి నుంచి మా అధినాయకుడు ఉన్నాడు, మా అధినాయకుడు ఏది చెప్తున్నాడు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూనే వెళ్తున్నాడు. దానిలో భాగంగానే మేము స్ట్రాంగ్ గా ఉన్నటువంటి మొట్టమొదటి 5 సీట్లు తీసుకున్నాం. 5 సీట్లు డిక్లేర్ చేసాం, బలంగా వెళ్తుంది. సెకండ్ ఫేజ్ కూడా రిమైన్ 19 సీట్స్ కూడా సూన్ మేము డిక్లేర్ చేస్తాం. అంటే ఇవాళ సభా వేదిక 19 ఏమైనా డిక్లేర్ చేస్తారా, లేకపోతే ఇంకొక రోజు ఏమైనా జాబితా పెడతారా? ఇంకా సమాచారం ఉందా? సమాచారం ఏం లేదు. ప్రస్తుతం అయితే ఈ సభని విజయవంతం చేయాలి, ప్రజలందరూ కూడా గాని ముక్తగంధంతో వస్తున్నారు, వాళ్ళందరినీ గ్రాప్ చేసుకుని ఖచ్చితంగా ఇది మొదటి సంకేతంగా తాడేపల్లి గూడెంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయంతో, ఆల్రెడీ ఓటమి భయంతో ముఖంలోనే తెలుస్తుంది, ఓటమి భయం పట్టుకున్నది కాబట్టి ఏదంటే అది పిచ్చి వాగుడు అవుతున్నాడు. అంత ముందే మనకు తెలిసిందే, అతను ఎప్పుడు పేపర్ చూసి కూడా చదవలేడు, మనకు అది తెలిసిందే. కాబట్టి అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి అదే చెప్తారు చూడండి, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు అంతే తప్పాయించి అక్కడ ఏమీ లేదు. ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అదేవిధంగా దిగిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. మొన్నే చెప్పేస్తాడు. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటే 2020, 2021, 2021 ప్రాంతంలో చూసుకుంటే మీరు ఎంతమంది చేసినా నా వెంట్రుకు కూడా పెరగలే అన్నాడు. మొన్నేమో నేను దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా కొద్ది పదవి ప్రజలు ఓకే అంటే నేను దిగిపోతా అన్నాడు. అంటే తనే దిగిపోతున్నాడు, తనకే తెలిసిపోతుంది ఓడిపోతున్నామని. నిన్న మొన్న ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా చెప్పాడు, జనసేన టీడీపీ ఉమ్మడిలో భాగంగా 140 సీట్లు జనసేన టీడీపీ అభ్యర్థులకు వస్తాయి, కేవలం 30 సీట్లు మాత్రమే వైసీపీకి వస్తాయని కూడా సర్వేలు తెలియజేస్తున్నాయండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయితే ఇది పెద్ద గొడ్డలు పెట్టలాగా ఉంది. మీ కూటమి మీరు మీ మిత్రపక్షం ఇప్పుడు 99 అభ్యర్థుల లిస్టు 118 ఓవరాల్ 99 ప్రకటించారు. కానీ సీట్లు ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అధికార పార్టీ టార్గెట్ చేస్తుంది? ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా మనకి అనలిస్ట్ గారు అదే మాట అన్నారు, ఒకటే టార్గెట్ అని. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు పొత్తు ఇనీషియల్ డేస్ లో ఎలా కుదరకూడదనో ప్రయత్నించారు, కుదిరింది. ఎట్లా గొడవలు పెట్టాలి మీ నాయకుల మధ్య క్యాడర్ మధ్య అనుకున్నారు, వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు టికెట్లు అనౌన్స్మెంట్ అయిపోయింది, మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అదేనండి, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఇదే చేస్తున్నారు. అంటే ఏదైనా ఇది ఒక సినారీ, ఒక యాక్సిడెంట్ కేసు ఉండదు, దాని గురించి మాట్లాడు, మిగతా ఏదో ఉంటది. సపోజ్ మొన్న బాబాయ్ గొడ్డలపేటకి ఒకతను అరెస్ట్ చేయాలంటే దానికి సంబంధం లేకుండా ఇంకోటి చేస్తూ ఉంటారు. వీళ్ళు మొట్టమొదటిగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. దాని ట్రాప్ లో మేము పడేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏది వచ్చినా సరే తను నా బాటలో మీరు పయనించన్నారు, సో మా అధ్యక్షుల మాట శిరోధారంగా భావిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి వీటన్నిటి పట్టించుకోవాల్సి ఉంది. కేవలం అతను ఏరంటే జగన్మోహన్ రెడ్డి అతను జనసేన యువత ఎక్కువ బాగుంటారు, వాళ్ళు కన్నా రెచ్చగొట్టినట్లయితే ఇంకో విధంగా లబ్ధి పొందొచ్చు అనే కార్యక్రమం చేస్తున్నారు. కానీ జనసేనకి ఏమంత లేదు. ఎందుకంటే 4-5 సంవత్సరాలు కదా, 4-5 సంవత్సరాల గ్రౌండ్ లెవెల్లో అన్ని ఇబ్బందులు, అన్ని ఎలాంటి రాజకీయ ఒత్తిడుకుంటాయి అవన్నీ కూడా అనుభవించారు. కాబట్టి మాకు అలాంటి భయం ఏం లేదు. కేవలం ఇది మేకపోతు గాంభీర్యం లాగానే మేము భావిస్తామండి. రైట్. దాసశ్యామ్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న. ఈ రోజు మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు అన్నది అందరూ చూస్తున్నారు ఆసక్తి. సరే, ఇంకో కొన్ని గంటల్లో నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాడర్ కి దిశానిర్దేశం చేశారు. చేసినప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీరు ఫాలో అయ్యే ఉంటారు. నేను సిద్ధం, పోలింగ్ కి సిద్ధం, మా బూతులు కూడా సిద్ధం. 60% బూతులు సిద్ధం అంటే ఏంటి అసలు అర్థం? అంటే గతంలో ఎప్పుడు సజ్జల గారు అన్నారు కదా, మా ఓటర్లే వేరే అని ఆయన అంటారు, మా బూతులు సిద్ధం అని వీళ్ళు అంటారు. ఏంటి అసలు ఇదంతా? ఏదైనా సింక్ ఉందా? అంతేకాదు, అంటే ఒకటి రెండు రకాల బూతులు సిద్ధం అండి. ఒకటే రోజు మాట్లాడే బూతులతో ఇంకొంచెం మసాలా పెంచి మాట్లాడతారు, అది ఒకటి సిద్ధం అండి. రెండోది ఏదైతే ఉందో దొంగ ఓటర్స్ ఉన్నారు అనేది, ఏదైతే మీరు తిరుపతి బై ఎలక్షన్స్ లో ఈ అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకసారి కాదు 2 సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారని ఏదైతే చెప్పాడంటే దొంగ ఓటర్లు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అలాగే మా బూతులు కూడా సిద్ధం అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉంది. కానీ ఈ రౌడీ రాజ్యం ఇందాక సోదరుడు చెప్పినట్టు ఎవరైతే బలంగా కేసులతో ఉంటారో, అవినీతి చేయగలుగుతారో, అక్రమాలు చేయగలుగుతారో, దౌర్జన్యం చేయగలుగుతారో, రౌడీ షీటర్స్ ఉంటారో, వీళ్ళంతోటి ప్రభావితం చేయగలిగేటువంటి బూతులు అంటే
ఈ బూతులు ఇన్ని నియోజకవర్గానికి ఇన్ని బూతులు మనం గనక అవుట్ రేట్ గా రిగ్గింగ్ చేయగలిగితే మనం గెలిచిపోతాం అనేటువంటి పరిస్థితిలో మేము సిద్ధం, మా బూతులు సిద్ధం అంటే దానికి సిద్ధమై ఉన్నారు మేడం. కానీ ప్రజలు మాత్రం సంసిద్ధమై ఉన్నారు. ఒక నిమిషం, బూతుల సిద్ధము అన్నప్పుడు డెఫినెట్ గా ఏదో ఒక ప్లాన్ తో వెళ్ళాలి అన్నది ఒకటి. రెండు, మీరే అన్నారు ఏ గొడవలో రిగ్గింగ్ అన్నప్పుడు అంటే సాఫీగా జరిగే పరిస్థితి లేకుండా ఒక గొడవల వాతావరణం సృష్టించే అవకాశం కూడా ఉందని అర్థం. అప్పుడు ఏంటి మీ పరిస్థితి, మీరు మీ మిత్రపక్షం అని ఓపెన్ గా చెప్తున్నారు 60% బూతులు సిద్ధం, మనం సిద్ధం, పోలింగ్ కి సిద్ధం అంటే మేము అదే అంటున్నాం మేడం. వాళ్ళ సర్పంచ్ ఎన్నికలు చూసాం, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు చూసాం, ఎమ్మెల్సీలు ఎన్నికలు చూసాం, పార్లమెంట్ బై ఎలక్షన్ చూసాం. వాళ్ళు ఏ స్థాయిలో అరాచకాలు చేయగలుగుతారు అనే దానికి మన రాష్ట్రం అంతా కూడా ఐ విట్నెస్ అంటే దేశం అంతా ఐ విట్నెస్. నామినేషన్ పత్రాలు చింపేసినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఏనాడు జరగలేదు, వీళ్ళ హయాంలో జరిగింది. దీనికి అంతకు మించి జరుగుతుంది అనే దాని మీద కూడా మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం మేడం. అందులో అనుమానం ఏం లేదు. వాళ్ళు ఎక్కడికక్కడ విపరీతంగా నిర్బంధాలు చేయటం గానీ, కొట్టటాలు గానీ, అవసరమైతే హత్యలు చేయడానికి గానీ, ఓటర్స్ కూడా భయపెట్టి ఏదో అసెంబ్లీ రౌడీ సినిమా మాదిరిగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో మాకు క్లారిటీ ఉంది మేడం. అందుకోసం ఇతను మేకపోతే కాంపేర్ ఏంటంటే నేను రెడీగా ఉన్న. గతంలో నేను అధికారంలో లేనప్పుడే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు, సొంత బాబాయిని చంపేసినాడు, ప్రజలు చంపేయడంలో పెద్ద విషయం కాదు అనే విషయం అందరికీ అర్థమవుతున్నాడు. కానీ మేము దానికి ధీటుగా ఎదుర్కొనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒకటి. రెండోది, ప్రజలు కూడా ఎంత గొప్పవాళ్ళు అంటే మేడం, ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు బయట వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలంగాణ ప్రజల మాదిరిగా మాట్లాడరు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం ఓటు అనేటువంటి వజ్రాయుధంతోనే గట్టిగా బటన్ నొక్కుతారు. అందులో మనం లేదు. దానికి మేము ఎప్పుడు సర్వేలు చేసినా, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు సర్వేలు చేసినా, సార్ ఎప్పుడు ఐవీఆర్ఎస్ లో పెట్టినా 80% సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేది రిజల్ట్. కానీ తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే 23 సీట్ల దగ్గర ఆగింది పరిస్థితి. అంటే జనాలు బయట పడరు, వాళ్ళు చెయ్యాలనుకున్నది కాముగా చేస్తారనే దానికి మాకు పెద్ద ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి ఎలక్షన్. ఇప్పుడు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే రకరకాల ఫోన్లతో కనుక్కుంటే అందరూ ఆయనకి మీరే సూపర్ అండి నొక్కుతున్నారు. ఎందుకంటే ఆయన ఆ ముప్పులోనే ఉంచుతారు. మాకు 23 అన్న వచ్చినాయి, ఈసారి 23 కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలందరూ కూడా సంసిద్ధమైనారండి ఈ అరాచకమైనటువంటి పరిపాలన సాగనంపడానికి. ఎందుకంటే ఈ రోజు కరెంటు బిల్లు కట్టే ప్రతి ఓడికి ఆ పెయిన్ ఉందండి, మందు తాగే ప్రతి ఓడికి ఆ పెయిన్ ఉందండి, గ్యాస్ సిలిండర్ కొనేటువంటి ప్రతి మహిళకి ఆ పెయిన్ ఉందండి. ఈ రోజు కాంట్రాక్టర్ 1,00,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాటర్స్ ప్రభావితం చేసేటువంటి రైతులండి కూడా రాయితీ లేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ప్రతి దానిలో కూడా సిద్ధంగా ఉన్నాం మేడం. వాళ్ళు కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓడించడానికి. వాళ్ళు ఉన్నారు సిద్ధంగా ఇంటికి పోవడానికి, అందులో అనుమానం లేదండి. ఎంత దారుణం అంటే కోడికత్తి సీను దగ్గర మొదలుకుని దస్తగిరి దాకా షర్మిల గారండి సొంత చెల్లి మాట్లాడే మాటలు తీసుకుంటే, సొంత చెల్లిని తల్లిని గౌరవించినోడు, కనీసం భోజనం పెట్టినాడు, రాష్ట్రానికి ఏం పెడతాడనే దాని మీద ప్రతి ఒక్కరు ఎవేరుగా. ప్రకటన తర్వాత మేము సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయాలనేది గొడవలు లేకుండా చెప్తాము అనేది ఓపెన్ గా చెప్తున్నారు. అంటే డెఫినెట్ గా అధికార పార్టీ కూడా అప్పుడేం చెప్పాలి, మనం చేసింది ఇది, మన ప్రోగ్రెస్ ఇది, లేదా మనం ఇలా చేసాం, ఇవి చెప్పి మనసు గెలుచుకోండి అంటాం. పోయి పోలింగ్ బూతులు సిద్ధం, మనం సిద్ధం అంటే ఆ చేస్తున్నటువంటి దిశానిర్దేశాన్ని ఎలా విశ్లేషించాలి, ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అనుకోవాలి? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే 2019 ఎన్నికల్లో ఆయన చాలా గొప్పగా మ్యానిపులేట్ చేసి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు కాబట్టి, ఎన్నికల ఫలితాలు ఆయనకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి, నా అంతటి గొప్ప మ్యానిపులేటర్ లేడు, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భావనలో ఆయన ఉన్నారు. 2019లో ఆయన బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ఆయన వాగ్దానాలు చేశారు, ఆనాటి ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఆయన పాలనా దక్షత ఏంటనేది ప్రజలకు తెలియదు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పిస్తా అని చెప్పానంటే, యువత నుంచి మద్యపాన నిషేధం చేస్తానంటే, మహిళల దగ్గర నుంచి దళితుల దగ్గర నుంచి మీకు సిపిఎస్ రద్దు చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తానంటే ఉద్యోగుల వరకు, అంటే నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వరకు అన్ని వర్గాల ప్రజలు ఆయన మాటలు నమ్మారు, ఆయన వెనక ర్యాలీ అయ్యారు, ఆయనకు ఆ గెలుపు దక్కిచ్చారు. ఇవాళ ఆయన పరిపాలనలో ఆయా వర్గాలకి ఎటువంటి పరిపాలన అందించగలిగారు, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపరచగలిగారనే ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి తప్ప, నేను ఇప్పుడు కూడా నినాదాలకే పరిమితం అవుతా, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలను దూషిస్తా, ఇప్పుడు కూడా నేను విన్నా కన్నా లాంటి ఈ సోకాల్డ్ స్లోగన్స్ ప్రాతిపదికగానే ఎన్నికలు నడిపిస్తాను అని అంటే ప్రజలు వాటిని విశ్వసించడానికి సిద్ధంగా లేరు. ఇవాళ మీ పరిపాలనా తీరేంటనేది కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అదే బ్యారీ చేస్తారు. ఇవాళ
అన్ని రంగాల్లో రాష్ట్రం వెనకబడి ఉందనేది వాస్తవం. ఇందాక శ్యామ్ చెప్పినట్టుగా రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం ఉన్నది ఎవరు చెప్తున్నారు? అది నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ చెప్తున్నాయి. కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నది వాస్తవం. మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులో దేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. సిగ్గుపడాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 2 లక్షల కేసులు మహిళల మీద నమోదై ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఇంకొక సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే, దేశం మొత్తం మీద నమోదైన కంటెంప్ట్ కేసుల కన్నా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద నమోదైన కంటెంప్ట్ కేసులు 40% ఉన్నాయి. అంటే ఓవరాల్గా మొత్తం దేశంలో నమోదైన కంటెంప్ట్ కేసుల్లో 40% జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు నమోదై ఉన్నాయి. ఇంతటి అద్భుతమైన పరిపాలన అందిస్తా నాకు 60% యాక్సెప్టెన్స్ ఉంది అని చెప్పుకుంటున్నారు ఆయన. 60% యాక్సెప్టెన్సే ఉంది. ఉన్నప్పుడు 82 మంది అభ్యర్థులను ఎందుకు మారుస్తున్నారు మీరు? ఎందుకు ఇంతగా వీళ్ళని దూషించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పటికి కూడా ఈ ఆర్కెస్ట్రేటెడ్ డ్రామాలు ఎందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు నేను కుప్పం బ్రాంచ్ కెనాల్ది ఎంత నవ్వులు పాలయ్యారు, గేట్ తీసుకెళ్లిపోతున్నారు. ఎంత నవ్వులు పాలైన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా, అంటే ఒక నియోజకవర్గ ప్రజల అమాయకుల, రాష్ట్ర ప్రజల అమాయకుల. గత 5 సంవత్సరాలుగా రాయలసీమ ప్రాంతానికి కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ఎంత, కేటాయింపులు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత అనేది తెలియనంతటి అమాయకత్వంలో రాయలసీమ ప్రజలు ఉన్నారా? ఇవాళ 52 స్థానాలు ఉన్న రాయలసీమలో 49 స్థానాలు ఆయన కట్టబెట్టారు. ఆ కట్టబెడితే ఇవాళ ఆ రాయలసీమ ప్రాంతానికి డ్రిప్ పరికరాలు ఇవ్వకుండా చేశారు. ఇవాళ గత ప్రభుత్వం 90% సబ్సిడీ తోటి 1000 కిలోమీటర్ డ్రిప్ పరికరాలు రాయలసీమ ప్రాంతానికి ఇచ్చి హార్టికల్చర్ని ప్రమోట్ చేస్తే, ఈ ప్రభుత్వ హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ మీటర్, ఒక్క రైతుకి 1 మీటర్ డ్రిప్ ఇవ్వని దౌర్భాగ్య పాలన అందించి, ఇంకా నాకు అద్భుతమైన పరిపాలన ఉంది, నాకు 60% యాక్సెప్టెన్స్ వస్తుంది, దానికి మీరు వాలంటీర్లు కృషి చేయాలని చెప్పని మాట్లాడుతున్నారు. ఇదొక అంశం అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటనేది ప్రజలకు ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చింది. ప్రజలు ఆల్రెడీ ఒక నిశ్చయాభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఇరు పార్టీలు వాళ్ళ సమన్వయంతో, అంటే ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం ఇరు పార్టీల శ్రేణులకు ఒక సందేశం ఇవ్వడం కోసం సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా నా అప్పీల్ కూడా ఏంటి అంటే, ఇవాళ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశానికి స్థానిక నాయకత్వం బలంగానే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు, అంటే ఈ 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో కూడా పార్టీ తరఫున ఆశించిన వాళ్ళు ఉంటారు. ఇవాళ సీట్ల కేటాయింపు పరంగా ఇరు పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పుడు కొన్ని స్థానాల్లో వాళ్ళ ఆశలు నిరాశగా మారతాయి. అటువంటి సందర్భంలో వాళ్ళు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, మీరు అక్కడ డిసెంట్ గా ఉండి అక్కడ జనసేన అభ్యర్థికి సహకరించకుండా ఉండటం వల్ల మీరు అంతిమంగా ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో మీరేమో నష్టపోయారో ఆలోచించుకోండి. మీ నియోజకవర్గం ఏమో నష్టపోయిందో, మీ ప్రజలు ఏమో నష్టపోయారో, రాష్ట్రం ఏమో నష్టపోయిందో రియలైజ్ అవ్వండి. ఇవాళ అధికారంలోకి రావడానికి జనసేన సహకారం తెలుగుదేశానికి అవసరంలా, గౌరవప్రదమైన గెలుపు దక్కించుకోవడానికి జనసేనకు తెలుగుదేశం సహకారం అవసరంలా. కానీ ప్రభుత్వ వ్యతిరేకత చీల్చడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ కూడా మన రాజకీయాల్లో బలంగా కనిపిస్తుంది. అంటే ఒక బలమైన ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి కనిపించినా కూడా బ్రాండ్ ఏపీని ఇవాళ ప్రపంచం నమ్మదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ప్రపంచం నమ్మదు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ రాజకీయాల్లో బలంగా కనిపిస్తున్నంత కాలం రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా ఈ బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడం అనేది దుర్లభంగా మారుతుంది. ఎందుకంటే 2019కి ముందు ఆనాటి ప్రభుత్వం రచించిన అభివృద్ధి ప్రణాళికల్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విధ్వంసం చేశాడనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, జరిగిన పారిశ్రామిక పెట్టుబడులు ఏ విధంగా తరిమేశాడనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ల రద్దు దగ్గర నుంచి రివర్స్ టెండర్ల పేరిట కాంట్రాక్టర్లకి ఎన్ని వేధింపులకు గురి చేసింది, అమరావతి పనులను ఎట్లా స్తంభింపజేసింది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర, ఇంకొకసారి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టర్ కళ్ళ ముందు కనపడటానికి వీల్లేదు. రాజకీయాల్లో అది ఆ బలాన్ని వీలైనంత వరకు మార్జినలైజ్ చేస్తేనే ఆ విశ్వాసాన్ని మళ్ళీ తిరిగి పొందడానికి వీలవుతుంది. నేను అది ఆ పాయింట్ వీళ్ళని అడుగుతాను. నేను అడుగుతుంది ఏంటంటే, పోలింగ్ బూతులు సిద్ధం అన్న దాన్ని ఇండైరెక్ట్ గా రేపు ఎలక్షన్ ఎలా జరగబోతోందో చూచాయిగా చెప్తున్నారా? సిగ్నల్ అది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను ఎట్లా నడిపిస్తున్నాడు అనేది స్థానిక సంస్థల ఎన్నికలు చూసాం, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాం, కుప్పం మున్సిపల్ ఎలక్షన్ చూసాం. అతను ఎన్నికలను నడిపించే విధానం ఎట్లా ఉంటుంది, ఏ విధమైన అరాచకాలు సృష్టిస్తారు, పోలీసులను ఒక ప్రైవేట్ ఆర్మీకి మలుచుకొని పోలీసుల ద్వారా బెదిరించి బలవంతపు ఏకగ్రీవాలు ఏ విధంగా చేసుకున్నారు, బలవంతపు ఇతరాయల్స్ ఏ విధంగా చేశారు, బలవంతపుగా కేసులు పెట్టి ఆ నామినేషన్ వేసిన అభ్యర్థులను ఎంతగా ప్రలోభపెట్టారు అనేది మనం అన్ని సందర్భాల్లో చూస్తూనే వచ్చాం. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకంత ఉదాసీనంగా ఉంటుందండి? ఇవాళ ఐఏఎస్ అధికారి గిరీషాన్ని సస్పెండ్ చేశారు, అక్కడ తహసీల్దార్లను సస్పెండ్ చేస్తున్నారు, తిరుపతి డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన అతను సస్పెండ్ చంద్రమౌళేశ్వర రెడ్డిని సస్పెండ్ చేశారు, పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నారు. కానీ అసలు వీళ్ళ చేత చేయించిన రాజకీయ నాయకులు ఎవరు?
ఇవాళ ఎన్నికల అభ్యర్థులుగా వాళ్ళే Definitely వాళ్ళని నిలబడబోతున్నారు pressurize చేసిన local కదా. leaders. వాళ్ళ మీద ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయరు? ఎందుకు ఇంత తాసారం చేస్తా ఉన్నారు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నాడు 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి తిరుపతి పార్లమెంట్ ఎన్నిక జరిగి, ఇంత ఉదాసీనంగా, ఇంత నిర్లిప్తంగా, ఇంత లేట్ గా యాక్షన్స్ ఏంటి? రేపు ఆగస్టుకు మళ్ళీ అది అసలు సిసల బాధ్యులు ఎవరు? అధికారులు ఆ డేటా షేర్ చేసింది ఎవరికి? కార్డులు ప్రింట్ చేసింది ఎవరు? ఇవాళ మనం కౌంటర్ ఫీట్ కరెన్సీ ముద్రిస్తే పెద్ద నేరం, తెలుగు నకిలీ స్టాంపులు ముద్రించాడంటే పెద్ద నేరం. ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ పౌరులకు ఇస్తున్న గుర్తింపు కార్డుని నకిలీ కార్డులు ముద్రిస్తే అంతటి సాహసానికి ఒడిగట్టిన ఆ నాయకులు ఎవరు? వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండవు? వాళ్ళని ఎందుకు ప్రాసిక్యూట్ చేయరు? వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అసలు ఎన్నికల వ్యవస్థలో పాల్గొనకుండా డిస్క్వాలిఫై చేసే నిర్ణయాలు ఎందుకు చేయరు? అటువంటి భయం వాళ్ళకి కలిగిస్తే తప్పితే ఇవాళ వాళ్ళకి ఏంటంటే మేము ఏం చేసినా చలామణవుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. జో జీతా వహీ సికిందర్, గెలిచామా లేదనేది ఇంపార్టెంట్. ఎట్లా గెలిచామనేది ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు, వ్యవస్థలు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు. కాబట్టి మేము నెగ్గటమే కీలకం అని చెప్పని వాళ్ళు ఇష్టం వచ్చిన దురాఘాతాలకు దిగుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఇవాళ వాలంటీర్లను ప్రలోభ పెడతా ఉన్నారు, ఉద్యోగస్తులను ప్రలోభ పెడతా ఉన్నారు, మీడియా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఓటర్లకి చీరలు కుక్కర్ల పేరిట ఇళ్లమట్టి తిరిగి గిఫ్ట్లు పంచుతా ఉన్నారు. అసలు ఈ ఖర్చు పెడుతున్నది ఎవరు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిగుదేల్చట్లా? అంటే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ బాధ్యత, ముందుగా దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? అసలు ఈ డబ్బుకి అంటే ఆ సోర్స్ ఎక్కడిది? మొట్టమొదటిగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ వాటిని కూపిలాగండి. ఇంత బ్లాక్ మనీ ఎట్లా చాలా మంది చేయగలుగుతున్నారు? బల్క్ గా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. 7 ఏళ్ల నుంచి కొనుగోలు సర్క్యులేట్ అయింది కదా అన్నాబాబు నియోజకవర్గంలో స్వీట్ల డబ్బాలో 5,000 రూపాయలు కట్టబెట్టి పైనంతా స్వీట్లు, మధ్యలోనేమో 5,000 రూపాయల నోటు సర్క్యులేట్ నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్ ఫాస్టర్స్ మొత్తాన్ని పిలిచి వాళ్ళకి గిఫ్ట్ బ్యాగులు ఇచ్చి అతని బొమ్మ, ఫ్యాన్ గుర్తు, సంచిలో డబ్బులు, చర్యలు తీసుకోరు వాళ్ళ మీద. మనోహర్ దేవర్ గారు, ఒకటి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్స్ లో ఒకటి మీ 2 పార్టీలకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కోఆర్డినేషన్, అంటే అసంతృప్తులు బ్యాలెన్స్ చేయడం అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. ఈ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగ పిలిచి అందరినీ మాట్లాడతారా? ఒకటి. 2, మీరు చెప్తున్న పాయింట్స్ అన్నిటిపై మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరితో ఆల్రెడీ క్యాడర్ కూడా కానీ వారి స్థాయి మేర చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చేస్తారు. ఇన్ అడిషన్ మీరు అడిగిన దానికి వాళ్ళు పోలింగ్ బూతులు సిద్ధం. మనం కన్నా జెడ్పీటీసీ మనం దాదాపు 2020లో మార్చి నెలలో మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ జరిగాయి, దాని తర్వాత సర్పంచ్ జరిగాయి, దాని తర్వాత తిరుపతి బై ఎలక్షన్ జరిగింది, దాని తర్వాత ఎమ్మెల్సీ అనేది. వీటన్నిట్లో ఒక ఎత్తు అండి ఇప్పుడు జరగబోయేది ఒక ఎత్తు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు వేరు. ఆ రోజు జనసేనలో నేను పోటీ చేస్తే నేను గెలవాలని టీడీపీ వాళ్ళు కొడితే నాకేంట్లే అని ఉంటా, బీజేపీ వాళ్ళు కొడితే నాకేంట్లే అనుకుంటా ఉంటా. కానీ ఇప్పుడు అలా కాదు. పరిస్థితులు ఏంటంటే అన్ని పార్టీలు కూడా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గానా ఇలానే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అడుక్కోవడానికి కూడా పనికిరాదు. కనీసం ఇక్కడ అడుక్కుండేవాడు కూడా కానీ రాడు అని తెలుసుకున్నారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే బూతులు రెడీ అని ఈ రోజు వాళ్ళు అనుకుంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ప్లస్ సచివాలయం ఈ రెండింటినీ మనం గెలిపిస్తాయని వాళ్ళే ఆ దొంగ బూతులు. సపోజ్ మా చంద్రగిరి నియోజకవర్గంలో అయితే ఒక పడిపోతున్నటువంటి ఒక అంగన్వాడీ కేంద్రం అనేది ఈ యొక్క పోలింగ్ బూత్ గా ఉంది. అలాంటి వాటిలో ఉండడాన్ని నేను సచివాలయంలో పెట్టి రేపు పొద్దున చేద్దాం అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తెలుసుకోవాల్సిన ఆల్రెడీ ఏంటంటే ఈ యొక్క ఏదైతే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వీళ్ళే మొట్టమొదటి ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని. 2వ పాయింట్, ప్రజలందరూ కూడా మీరు అన్నట్టు గ్రామ స్థాయిలో ఇంతకు ముందు ఒక టీడీపీ కార్యకర్త మీద పడితే నాకెందుకు లేని జనసేన వాళ్ళు వెళ్ళేవారు, లేదా బీజేపీ వాళ్ళు వెళ్ళేవారు. ఈ రోజు అలా కాదు. వాళ్ళు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది అన్యాయంగానో, రౌడీ పరంగానో, లేదా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఆర్డీ అంటే 10 మంది రౌడీ షీటర్లు ఉంటారండి. ఈ రోజు 1000 మంది ప్రజలు రెడీగా ఉన్నారు ఆ 10 మంది రౌడీ షీటర్లను ఎదుర్కోవడానికి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేమందరం కూడా కానీ సమయాత్మైన అందరూ మూకమ్ముడిగా ఒక అన్యాయం జరుగుతుంటే, ఒక పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ జరుగుతూ ఉంటే 1000 మంది రెడీగా ఉండి అక్కడ ఫైట్ చేయడానికి ఉన్నారు. ఎందుకంటే అదే జనసేన, టీడీపీ ఈ రోజు రేపొద్దున బీజేపీ కూడా కలవవుతుంది. కాబట్టి మేమందరం కూడా సమూహంగా ఉండి ఏదైతే బై ఎలక్షన్ లో జరిగినాయో అలాంటి పొరపాట్లు, లేకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లో జరిగినాయో అలాంటి పొరపాట్లు జరగనివ్వకుండా మేము చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయగా మేమందరం మూకముడిగా ఎదుర్కొని దాన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి మేమందరం కూడా సిద్ధమని కూడా తెలియజేస్తున్నామండి. ఈ విధంగా మేము గ్రౌండ్ లెవెల్ లో కూడా చంద్రగిరి నియోజకవర్గం తీసుకున్నట్లయితే మేము దాదాపు 390 పోలింగ్ బూత్ లో ప్రతి పోలింగ్ బూత్ వెరిఫై చేసినాం. నెక్స్ట్ కమింగ్ టు దొంగ ఓట్లు అనుకున్నా అనుకో, దొంగ ఓట్లు కూడా కానీ మేము దాదాపు 1,15,000 ఫామ్ 6 సబ్మిట్ చేస్తే ఈ రోజు కేవలం 25,000 ఓట్ బ్యాంక్ మాత్రమే యాడ్ అయ్యి ఉండాలి టోటల్ ఓవరాల్ గా.
అంటే 2,88,000 ఓట్ బ్యాంక్ ఉండేది 3,08,000. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన టీడీపీ సంయుక్తంగా చేస్తున్నాం కాబట్టి మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఏ సిద్ధం అనుకున్నా సరే, వాళ్ళు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నా, లేకపోతే దొంగ బోరింగ్ బూత్ క్రియేట్ చేసి వేయాలనుకున్నా, లేకపోతే రిగ్గింగ్ చేయాలనుకున్నా, సో ఆ రోజు పరిస్థితులు కాదు, 2020, 21, 22 పరిస్థితులు కాదు. ఈ రోజు 2024లో ఉన్నాం. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఏ విధంగా ఇప్పుడు బై ఎలక్షన్ లో ఏ విధంగా వీళ్ళు దొంగ ఓటర్లు చేశారు, ఎలా చేపించారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏ విధంగా అర్థమైంది. అయితే ఇంకా మరికొన్ని గంటల్లో సభ ప్రారంభం అవుతుంది కాబట్టి చూద్దాం ఏం చెప్తారు, ఎటువంటి మెసేజ్ సందేశం ఇస్తారు. ఎందుకంటే మరి కాసేపట్లో ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి. మనం వైండ్ అప్ చేద్దాం. ఈ డిస్కషన్ మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి ఈ సబ్జెక్ట్స్ మీద. థ్యాంక్ యూ రాజేష్ అప్సాని గారు. దాసరి శ్యామ్ ప్లీజ్ 10 సెకండ్స్ శ్యామ్ గారు. ఏం లేదు మేడం, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కి రావడానికే ఆయనకి నైతికంగా గానీ ఏ రకంగా తీసుకున్నా అసలు అర్హత లేదు మేడం. ఎందుకంటే 2 మాటలు చెప్పాడు. ఒకటే సిపిఎస్ రద్దు, రెండోది మద్యపాన నిషేధం అనేది. అవేవీ చేయలేదు కాబట్టి అసలు ఆయన చేసిన తర్వాత ఎలక్షన్ వస్తానన్నాడు. పోలవరం నీడు పారించిన తర్వాత నేను ఓట్లు అడుగుతాన్నాడు కాబట్టి అవేవీ చేయలేదు కాబట్టి అసలు ఆయన ఎలక్షన్ రావడానికి ఆయనకి అర్హత లేదు మేడం. నీళ్ళలో గేట్ ఎత్తేస్తేనే ఇంకా మీరు పోలవరం దాకా వెళ్ళారు. చిన్నదానికి గేట్ ఎత్తేసారు జేసీబీ తెచ్చి, మీరు ఒకళ్ళు పోలవరం అంట. సరే, రైట్. ఆ గేట్లు పూల దండలు కూడా ఏలాడుతున్నాయి వాటికి ఇంకా. థ్యాంక్ యూ.